మనం జర హైవేలు ఎక్కామంటే టోల్ గేట్ల కాడ ఆగాలి. అసలు ఏదైనా పండుగలు సీజన్లు పీక్ డేస్ లో అయితే ఇక గంటలు గంటలు తరబడి లైన్లు లేవడాలి. ఇదంతా సమస్య మీ అందరూ తెలుసు కదా కార్లనోళ్ళకి. అయితే ఇప్పటి నుంచి ఆ సమస్యకి చెక్ పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి నుంచి టోల్ గేట్ల దగ్గర ఆగుడు అవసరం లేదు. అదేంది మరి టోల్ గేట్ కట్టుడు తప్పిందా అంటే కట్టడం తప్పడం కాదు కానీ సమయాన్ని తగ్గిస్తూ చాలా ఫాస్ట్ గా గుర్తించేటటువంటి సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళిపోతూనే ఉండొచ్చు ఇక ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మీరు టోల్ గేట్ కాడ ఆగుడు అదేదో ఆయన ఇట్లా గేట్ ఇట్లా వాడు మళ్ళీ తర్వాత లేచి అంత దుకాణం ఏముండదు. టోల్ ప్లాజాల వద్ద క్యూలకు చెక్. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అధునాతన టోలింగ్ వ్యవస్థ. డిసెంబర్ వరకు కొత్త అధునాతన టోలింగ్ వ్యవస్థ వస్తుందట. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై డిసెంబర్ నాటికి ఎలాంటి ఆటంకాలు లేని నిరంతరాయ టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించాడు. ఏంది ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కొత్త వ్యవస్థ ఏఐ అనలిటిక్స్ తో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని రంగాలకు పోతుందో ఆ ఏఐని వాడుకొని అనలిటిక్స్ తో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఆటోమేటిక్ గా నంబర్ ప్లేట్ గుర్తించేది. ప్లేట్ రికగ్నిషన్ తో పాటు RFID ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అంటే ఫాస్టాగ్ వంటి సాంకేతికతల అనుసంధానంతో టోలింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా అధిక పనితీరు గల ANPR కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వాహనాలను గుర్తించి టోల్ ఛార్జీలు ఆటోమేటిక్ గా గుర్తిస్తాయి. నువ్వు ఎంత స్పీడ్ ఉన్నా ఎంత దూరంకి వచ్చినా టక్ మన గుర్తిస్తాయి. టోల్ ఫీజు వసూలు చేసేస్తారు అన్నట్టు డైరెక్ట్ గా. టోల్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ నోటీసులు జారీ చేస్తారు. తప్పని ఓకే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకు ఈ నోటీసులు జారీ చేస్తారు. వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్ సస్పెండ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇతర వాహన సంబంధిత జరిమానాలు విధిస్తారు. లాజిస్టిక్స్ శక్తి సమితి సమిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో గడ్కరీ ఈ వివరాలను వెల్లడించాడు. మొత్తానికైతే టోల్ ప్లాజాల దగ్గర ఇక లైన్లు కట్టు బంద్ అవుతుంది డిసెంబర్ వరకు. అలా ఈ 2026 డిసెంబర్ నుంచి ఇవన్నీ బంద్ కాబోతున్నాయి.